ఇచ్చి ఓకే ఓకే షల్ వి స్టార్ట్. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన ఒక అత్యంత ముఖ్యమైన విషయంపై నేను ఇరిగేషన్ శాఖ మంత్రిగా, ఒక బాధ్యత గల పౌరునిగా ఒక మేజర్ ఇన్సిడెంట్ పై దాని ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో, మరి గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళ అసమర్థత వల్ల, కక్కుర్తి వల్ల ఈ రాష్ట్రం ఏ విధంగా తీవ్రంగా నష్టపోతుందో అది మీకు స్పష్టంగా తెలియజేయడానికి ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టడం జరిగింది. ముందుగా మరి మీలో చాలా మంది సీనియర్ జర్నలిస్టు, గతంలో కూడా మీరు చూశారు, గత పాలకులు ఉన్నప్పుడు గత 10 ఏళ్లుగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై నిరంతరం అబద్ధాలు, అవాస్తవాలు, అసత్యాలు ప్రచారం చేస్తూ ఏదో గొప్పలు సాధించినట్టుగా ఒక ప్రొపగండా పబ్లిసిటీ చేసుకున్నారు. దానికి కొంత మీకు బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలంటే, మీలో చాలా మందికి తెలుసు, తుమ్మటేటి దగ్గర తుమ్మడిఎట్టి బ్యారేజ్ నిర్మించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అనే పేరుతో 38,000 కోట్ల వ్యయంతో 16 లక్షల ఎకరాల ఆయకట్టుకి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు డాక్టర్ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టి కొంత పురోగతి కూడా సాధించడం జరిగింది. ఆ తర్వాత 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన మొదటి కొన్ని వారాల్లో వాళ్ళు కూడా ఆ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రాయడం జరిగింది. అయితే ఆ తర్వాత మరి కేవలం కమిషన్ల కకృతి కోసం ఆ ప్రాజెక్ట్ యొక్క వ్యయం ఎంత పెంచితే అంత వాళ్ళ జేబులు నింపే కార్యక్రమంలో ఇంకా పెద్ద అమౌంట్స్ వస్తున్న ఉద్దేశంతో ఆ ప్రాజెక్టు పూర్తిగా మార్చేసి తుమ్మడిఎట్టి దగ్గర కట్టాల్సిన బ్యారేజు ఒక్క లిఫ్ట్తో, చిన్న లిఫ్ట్తో ఎల్లంపల్లికి నీళ్లు నింపే ఆ ప్రక్రియలో పూర్తిగా మార్పు చేసేసి మేడిగడ్డ దగ్గర 100 మీటర్ల హైట్ కి బ్యారేజ్ కట్టడానికి వాళ్ళు ప్రాజెక్టు రీడిజైన్ చేసి రీఇంజనీరింగ్ చేసుకుని పనులు మొదలుపెట్టారు. ఆ రోజు కూడా వాళ్ళు అన్నది ఏంటంటే, మేడిగడ్డ దగ్గర 100 మీటర్ల హైట్ లో, అదేవిధంగా తుమ్మడిఎట్టి దగ్గర 148 మీటర్ల హైట్ తో 2 ప్రాజెక్టులు కడతాము అని వాళ్ళు ఇచ్చిన మాట. అయితే తుమ్మడిఎట్టి దగ్గర అసలు తట్టెడు మట్టి కూడా పోయే, దానితో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, కొంత నిజామాబాద్ జిల్లాకి తీవ్ర నష్టం జరిగింది. సరే, వాళ్ళు ఆ మేడిగడ్డ బ్యారేజ్ పనులు మొదలుపెట్టడం, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ కట్టి 3 స్టేజ్ పంపింగ్ అండ్ లిఫ్టింగ్ ద్వారా ఎల్లంపల్లి నీళ్లు తీసుకొచ్చి మళ్ళీ పైకి నీళ్లు తీసుకొచ్చే వాళ్ళకు డిజైన్ చేశారు. వాళ్ళ హయాంలోనే, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే
మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది. వాళ్ళు ఆ ప్రాజెక్టుకి అనుమతులు తీసుకుంది 80,000 కోట్లకి, అంటే 38,000 కోట్లని 80,000 కోట్లకు పెంచారు. ఇప్పటికే 1,00,000 కోట్లు ఆల్రెడీ దాని మీద ఖర్చు చేయడం జరిగింది. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చిన పైసలు? మనం కట్టే పన్నులు. అదేవిధంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్లో వాళ్ళు ఎక్కడ ఎవరికి ఇరిగేషన్ ప్రాజెక్టుకి లోన్లు ఇవ్వలే. తెలంగాణ రాష్ట్రంలో కాస్ట్లీ హై ఇంట్రెస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొచ్చారు కాళేశ్వరం ప్రాజెక్టుకి. ఈ 3 బ్యారేజీలు కట్టారు. సరే, వాళ్ళ హయాంలోనే డిజైన్ అయింది, వాళ్ళ హయాంలో నిర్మాణం జరిగింది, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. ఇది నిస్సందేహం, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ బ్యారేజ్ కూలిపోయింది వాళ్ళ హయాంలోనే. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆ కూలిపోయిన బ్యారేజ్ చూడడానికి వచ్చింది వాళ్ళ హయాంలోనే. మొదటి రిపోర్ట్ ఇచ్చింది వాళ్ళ హయాంలోనే. ఇది డిజైన్, కన్స్ట్రక్షన్ అండ్ ఓఎన్ఎంలో ఆపరేషన్ మెయింటెనెన్స్ లో లోపాలున్నాయి, అందుకోసమే కూలిపోయిందని చెప్పి స్పష్టంగా వాళ్ళ హయాంలోనే ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సరే, ఆ తర్వాత మేము అధికారంలోకి వచ్చి మరి భారతదేశంలోనే డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ మీద అత్యున్నత నైపుణ్యం ఉండి, స్కిల్ ఉండి, నాలెడ్జ్ ఉండి, టెక్నికల్ నాలెడ్జ్ ఉండి ఉన్న పార్లమెంట్ లో చట్టం ద్వారా ఏర్పడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ద్వారా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏర్పడ్డది. మరి ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ వచ్చింది. చాలా స్పష్టంగా గత ప్రభుత్వంలో జరిగిన ఈ ప్రాజెక్టు నిర్మాణం, ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఓఎన్ఎంలో అన్నిట్లో సీరియస్ లోపాలు ఉన్నాయి, అందుకోసమే కూలిపోయిందని స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎవరైనా ప్రజా జీవితంలో, రాజకీయంలో బాధ్యతగా ఉంటే సిగ్గుతో తల వంచుకొని క్షమాపణ చెప్పాల్సిన పోయి అసలు ఎన్డీఎస్ఏ ఎవరు, అసలు ఇది వాళ్ళెవరు, వీళ్ళెవరు రిపోర్ట్ ఇవ్వడానికని ఒక వికృతమైన, వికారమైన విమర్శలు మొదలుపెట్టారు. అందుకోసమే నేనేమనుకున్నానంటే, సరే విషయం కూడా మొత్తం కూడా ఒకసారి మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఒకటి, ఆర్థిక భారం రాష్ట్రం మీద ఇప్పటికే 1,00,000 కోట్లు వ్యయం దాటింది. ఇప్పుడున్న అంచనా మేరకు ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి 1,50,000 కోట్లు పడుతుంది. ఇప్పటికి తీసుకున్న అప్పుకే సంవత్సరానికి ఇరిగేషన్ శాఖ ఈ అప్పులు, ఈ ఇంట్రెస్ట్, ఈ ప్రిన్సిపల్ రీపేమెంట్ కి సంవత్సరానికి 16,000 కోట్లు కట్టాల్సి వస్తుంది. తుమ్మడేటి నుంచి మేడిగడ్డకి లొకేషన్ షిఫ్ట్ చేయడం కూడా పూర్తిగా ఒక పొరపాటు, గ్రాస్ ఎర్రర్. మరి అది షిఫ్ట్ చేసి అక్కడికి వెళ్ళి కడతామని చెప్పి ఇప్పుడు అది కూడా కూలిపోయింది. ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి టు సెట్ ద రికార్డ్ స్ట్రేట్, తెలంగాణ ప్రజానీకానికి మొత్తం వాస్తవాలు తెలియజేయడానికి ఈ యొక్క ప్రెజెంటేషన్. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎవరు, అసలు వాళ్ళని కూడా కించపరిచే విధంగా బీఆర్ఎస్ పార్టీలో పెద్ద మనుషులు మాట్లాడడం, ఇది చాలా చాలా దురదృష్టకరం.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ అని పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో చట్టం పాస్ అయి భారత రాష్ట్రపతి దాన్ని గెజెట్ చేసి లోక్సభలో, రాజ్యసభలో ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ పాస్ అయినప్పుడు బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు పలికినరు. ఆ యాక్ట్ ప్రకారమే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏర్పడ్డది. భారతదేశంలో ఉన్న అన్ని డ్యామ్స్, బ్యారేజీలు ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ద్వారా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ నాలెడ్జ్, ఎక్కువ టెక్నికల్ నాలెడ్జ్, ఎక్కువ అనుభవం వాళ్ళని ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా స్పష్టంగా పార్లమెంట్లో చేసిన చట్ట ప్రకారమే ఉన్నాయి. ఏంటిది? దేశంలో ఉన్న 5,700 డ్యామ్లు, బ్యారేజీలు, వాటి రక్షణ, ఆ సేఫ్టీ ప్రికాషన్స్, ఏం ప్రొసీజర్స్ ఫాలో కావాలి అని చాలా స్పష్టంగా ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం నేషనల్ ఎన్డీఎస్ఏ ముందుకు పోతుంది. అదేవిధంగా ఏ డ్యామ్కి, ఏ బ్యారేజీకి ఏ సంఘటన జరిగినా ఈ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఈజ్ ద ఫైనల్ అథారిటీ ఇన్ దిస్ కంట్రీ. దానికంటే పెద్ద ఇంకేం బాడీ లేదు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఎవరు లేరు ఆ విషయాన్ని పరిశీలించడానికి. మరి అదేవిధంగా ఆ సంఘటన జరిగితే ఏం చేయాలని చెప్పడానికి పార్లమెంటు చేసిన చట్టం మేరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏర్పడి, ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీలో నేషనల్, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఆన్ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ తో భారతదేశంలో 5,700 డ్యామ్ల, బ్యారేజ్ పర్యవేక్షణ వారి కింద ఉండడం. ఇది చట్టం. ఇదేదో మరి బీఆర్ఎస్ లో మరి వీళ్ళు మాట్లాడేది వీళ్ళు ఇష్టం ఉన్నట్టు కాదు. అది వీళ్ళకంటే కొద్దిగా ఎక్కువ నాలెడ్జ్ ఆ ఎన్డీఎస్ఏకి ఉందని అనుకుంటున్నా. ఈరోజు మరి అదేవిధంగా ఇప్పుడు కొన్ని బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ పోవాలంటే, తుమ్మడి అట్టి దగ్గర నీళ్లు లేవు కాబట్టే మేము మేడిగడ్డ బ్యారేజ్కి షిఫ్ట్ చేసామని పచ్చి అబద్ధాలు మాట్లాడినరు. చాలా స్పష్టంగా తుమ్మడి అట్టి దగ్గర 165 టీఎంసీ అవైలబుల్ ఉన్నాయి అని చెప్పి అన్ని రిపోర్ట్స్ ఉండగా వీళ్ళు మేడిగడ్డ షిఫ్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కనీసం తుమ్మడి అట్టి దగ్గర ఇప్పటికన్నా బ్యారేజ్ కట్టుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా కొంత భాగం నీళ్ళు వచ్చేవి. అది తట్టని మట్టి పోయకుండా వాళ్ళ హయాంలో తుమ్మడి అట్టి బదులు వారధ దగ్గర కడదామని చెప్పి మళ్ళీ ప్రపోజల్ ఇస్తే అది సిడబ్ల్యూసి ఇది టెక్నికలీ నాట్ వైబుల్ అది కొటేషన్. అదేవిధంగా ఈ అంటే ఎన్ని ఘోర వైఫల్యాలంటే, ఎంత తీవ్రంగా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర రైతులకి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి నష్టం జరిగిందంటే, నేను జస్ట్ హైలైట్గా చెప్తున్నా. సుందిల్లా అండ్ అన్నారం బ్యారేజ్లు డిపిఆర్ లో పలానా చోట కడతామని చెప్పి ఒక బ్యారేజ్ ఏమో 2 కిలోమీటర్ల దూరంలో, ఇంకో బ్యారేజ్ ఏమో 5 కిలోమీటర్ల దూరంలో కట్టిండ్రు. అంటే ఎంత పెద్ద ఇది పొరపాటు ఆలోచన చేయాలి. ఎక్కడైతే కట్టిండ్రో అక్కడ జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేయలే, సాయిల్ టెస్టింగ్ చేయలే. అదేవిధంగా వీళ్ళు కట్టిన సంవత్సరంలోనే, ఇనాగరేషన్ కి కొన్ని రోజుల్లోనే లోపాలు బయటపడ్డాయి. కానీ ఏ రోజు కూడా ఆ లోపాలు ఒప్పుకొని సరిదిద్దితే బహుశా ఇంత నష్టం, ఇంత ప్రమాదం జరగకపోయేదేమో. ఆ లోపాలు ఒప్పుకోలే, ఆన్ రికార్డు ఉన్నాయి. ఆ లోపాలన్నీ ఒప్పుకోలేదు. అదేవిధంగా ముందుకు పోయినరు. బ్యారేజ్ కి, డ్యామ్ కి తేవాదలు ఉన్న వాళ్ళు మొత్తం పర్యవేక్షణ. మరి బ్యారేజ్లలో ఇట్ ఈస్ ఓన్లీ టు రెగ్యులేట్ వాటర్. ప్రపంచంలో ఎక్కడ కూడా బ్యారేజ్లలో 2-3 టీఎంసీల కంటే ఎప్పుడు స్టోరేజ్ చేయరు. మరి ఈ బ్యారేజ్లలో 12, 13, 14 టీఎంసీలు స్టోర్ చేసేసి గోదావరి జలకళ అని పెట్టి ఫోటోగ్రాఫ్లు పెట్టి అదేదో మరి ఒక పబ్లిసిటీ కోసం చేసుకున్న విషయంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగింది.
సార్ నేను వాళ్ళు ఎన్డీఎస్ఏ మీద చాలా చాలా మాట్లాడారు కాబట్టి అసలు ఎన్డీఎస్ఏ నేను ముందు ఈ జస్ట్ క్విక్ గా ఈ డేట్స్ చెప్తాను. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాస్ constituted by the Parliament of India as a result of the National Dam Safety Act. ఈ డ్యామ్ సేఫ్టీ బిల్లు లోక్సభలో 2 ఆగస్ట్ 2019 లో పాస్ అయింది, రాజ్యసభలో 8 డిసెంబర్ 21 లో పాస్ అయింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా gave an assent on December 13, 2021. మరి ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ని, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని మేము ఒప్పుకోనని ఈ పిచ్చి మాటలకు ఎవరు జవాబు చెప్పాలి? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ is a central regulatory body for implementing dam safety policies and standards, developing safety guidelines and standards, resolving interstate dam safety disputes, ensuring compliance with safety measures, conducting risk assessments and advising on safety measures. మరి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, డ్యామ్ డిజైన్, బ్యారేజ్ డిజైన్ అయింది, నిర్మించబడ్డది, కూలిపోయింది. మొదటిసారి ఎన్డీఎస్ఏ వచ్చింది, టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగానే వాళ్ళ గవర్నమెంట్ లోనే. మరి ఈ రోజు వాళ్ళు మాట్లాడే మాటలు మీరు అర్థం చేసుకోండి. మేము అధికారంలో వచ్చిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి పూర్తి స్థాయిలో మీరు దీన్ని పూర్తిగా ఎగ్జామిన్ చేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ అధికారంలో ఇచ్చిన రిపోర్ట్లో, తర్వాత ప్రిలిమినరీ రిపోర్ట్లో, తర్వాత ఇప్పుడు ఫైనల్ రిపోర్ట్లో కూడా వాళ్ళ కంక్లూజన్స్ అన్ని కూడా ఒకే తీరుగా ఉన్నాయి. ఈ ఎన్డీఎస్ఏ కమిటీ ఎవరు, వీళ్ళెవరు వాళ్ళు చెప్పడానికని వాళ్ళు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఇప్పుడు మాట్లాడే వాళ్ళకంటే ఈ యొక్క విషయంపై ఎంక్వైరీ చేసి, ఎగ్జామిన్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేసిన వాళ్ళ టెక్నికల్ నాలెడ్జ్, అనుభవం ఎక్కువ ఉందని అయితే నేను అనుకుంటున్నా. ఎవరు వీళ్ళు? ఈ మెంబర్స్ ఆఫ్ కమిటీ చంద్రశేఖర్ అయ్యర్ ఈ కమిటీకి చైర్మన్. ఆయన సెంట్రల్ వాటర్ కమిషన్ కి మాజీ చైర్మన్, జిఆర్ఎంబికి మాజీ చైర్మన్, కేఆర్ఎంబికి మాజీ చైర్మన్, పోలవరం అథారిటీకి మాజీ చైర్మన్. ఇంత అనుభవం ఉన్న వ్యక్తి, వన్ ఆఫ్ ద బెస్ట్ నోన్ ఇంజనీర్స్ ఇన్ ఇండియా. శ్రీ అమితాబ్ మీనా, మెంబర్ సెక్రటరీ, డైరెక్టర్ టెక్నికల్ ఎన్డీఎస్ఏ. ఆయన కూడా ఈ ఇంజనీరింగ్ లో, ఈ టెక్నికల్ నాలెడ్జ్ లో దేశ విదేశాల్లో ప్రఖ్యాతిగాంచిన ఇంజనీర్. డాక్టర్ బి మన్నా, మెంబర్, ప్రొఫెసర్ ఐఐటి ఢిల్లీ, ప్రపంచవ్యాప్తంగా సివిల్ ఇంజనీర్ కి ఫేమస్ ఉన్న వ్యక్తి. శ్రీ యుఎస్ విద్యార్థి, మెంబర్. ఆయన సైంటిస్ట్, అంటే సైంటిస్ట్ లో హైయెస్ట్ లెవెల్ సైంటిస్ట్. ఇక్కడ సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ న్యూఢిల్లీ. అంటే భారతదేశంలో ఏ డ్యామ్ కట్టినా, ఏ బ్యారేజ్ కట్టినా, ఏ టనల్ కట్టినా, ఏ పెద్ద ప్రాజెక్ట్ కట్టినా, ఏ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేపట్టినా, ది సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ వాళ్ళు ఈ సాయిల్ మెటీరియల్స్ విషయంలో ఆ టెస్టింగ్ చేసేవాళ్ళు, వాళ్ళ అభిప్రాయం ఇచ్చేవాళ్ళు వాళ్ళు. అదేవిధంగా శ్రీ రాహుల్ కుమార్ సింగ్, మెంబర్. ఆయన డైరెక్టర్ గేట్స్, అంటే ఈ డ్యామ్లకి బ్యారేజ్లకి గేట్స్ లో దేశంలోనే ఎక్స్పర్ట్. డాక్టర్ ఆర్జీ పాటిల్, మెంబర్ ఈ కమిటీకి, అడిషనల్ డైరెక్టర్ సెంట్రల్ వాటర్ అండ్ పవర్ స్టేషన్, పవర్ రీసెర్చ్ స్టేషన్, పూణే. ఈయన కూడా ఆయన ఫీల్డ్ లో చాలా ఫేమస్ పర్సన్. శ్రీ ఎస్కే శర్మ, డైరెక్టర్ బీసీడీఈఎంఈ, సిడబ్ల్యూసి, న్యూఢిల్లీ. డాక్టర్ ఆర్ చిత్రా ఈ కమిటీకి మెంబర్. ఆమె డైరెక్టర్ సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్. ఈ కమిటీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడంపై, ఈ మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోవడంపై సుదీర్ఘంగా ఒక 12-13 నెలలు పరిశీలించి, 100 మీటింగ్లు చేసి, 100 ఇన్స్టిట్యూట్స్ టెక్నాలజీ టెస్టింగ్లు చేయించి
వాళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్టు ఈరోజు మేము ముందు వస్తున్నాం. ఇప్పుడు ఈ మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ఆ సేలియంట్ ఫీచర్స్ మీ అందరికి తెలిసినవే. 100 మీటర్ల మీద కట్టారు. చాలా స్పష్టంగా మరి అది ఆ లొకేషన్ విషయంలో, ఆ హైట్ విషయంలో, ఆ ఆలోచన విషయంలో మరి భారతదేశంలో ఎంతమంది నిపుణులు ఉంటే అంతమంది తప్పు పెట్టారు. ఇది పూర్తిగా ఒక గ్రాస్ ఎర్రర్, మిస్టేక్ అని చెప్పడం, స్పష్టంగా చెప్పడం జరిగింది. 21 అక్టోబర్ 2023 మేడిగడ్డ బ్యారేజ్ కూలింది. ఎవరు ఆ రోజు ముఖ్యమంత్రి? కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఎవరి ప్రభుత్వం? బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ తర్వాత 25 అక్టోబర్కి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం వచ్చి అది విజిట్ చేయడం జరిగింది. ఎవరప్పుడు అధికారంలో ఉన్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎవరు ముఖ్యమంత్రి? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మరి 1 నవంబర్ NDSA has communicated the reasons for the sinking of the piers of Medigadda barrage to then Telangana government. అప్పుడు మేము అధికారంలో లేవు. వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇది ఏమేమి తప్పులు జరిగినాయో ఆ నిర్మాణంలో స్పష్టంగా ఈ రోజు ఏం చెప్పిండ్రో ఆ రోజు అని చెప్పిన వాళ్ళు. ఆ తర్వాత సరే మేము వాళ్ళని ఫార్మల్గా రిక్వెస్ట్ చేసిన తర్వాత ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ వేసి ఈ విషయంలో మొత్తం కూడా సుదీర్ఘంగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఎంత డ్యామేజ్ జరిగిందో ఒకసారి మీరు ఈ ఫోటోలు చూస్తే తెలుస్తుంది. అసలు పూర్తిగా కుప్పగూలిపోయే పరిస్థితి. ఆడ మీరు కొన్ని ఫోటోలు చూడండి, ఏ స్థాయిలో ఆ మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ అయిందో. పైన ఈ బ్యారేజ్ పైన ఉన్న బ్రిడ్జ్ కూడా కుంగిపోయిందంటే మరి ఎంత అలార్మింగ్ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. ఏ విధంగా డ్యామేజ్ జరిగిందో ఆ ఫోటోలు మళ్ళోసారి మీ ముందు అందరి ముందు వస్తున్నాను. అది ఒకసారి అందరికీ తెలవాలనే ఉద్దేశంతో. ఎంతవరకు వీళ్ళ నిర్లక్ష్యం, అసమర్థత, కక్కుర్తి అంటే బ్యారేజ్ ముందు కట్టిన కాఫర్ డ్యాము ఆ డెబ్రీ కూడా తీయలే, ఇనాగ్రేషన్ కూడా తీయలే, అట్నే నేను నీళ్ళు వదిలిపెట్టాను. దాంతో అది డ్యామేజ్ ఇంక్రీజ్ ఫర్దర్. అదేవిధంగా మీకు వాష్డ్ అవే సీసీ బ్లాక్స్ అవన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఇది ఈ శాండ్ పైపింగ్ హోల్ అనేది మీరు జాగ్రత్తగా గమనించండి. అంటే బ్యారేజ్కి ఇటుపక్క నుంచి గుంతలు పడి, రంధ్రాలు పడి, ఇటుపక్క నుంచి బ్యారేజ్ కింద నుంచి నీళ్లు పోయి అటుపక్కకు బయటకు వస్తూ బ్యారేజ్ మొత్తం కూడా వీక్ అయిపోయింది. ఇది లెఫ్ట్ సైడ్ బాటమ్ ఉన్నది మీరు చూడండి, శాండ్ పైపింగ్ హోల్. ఇట్లా అనేక రంధ్రాలు పడ్డాయి. అంటే బేసిక్ ఫౌండేషన్ వాజ్ వీక్. అదేవిధంగా మరి ఇతర ఫోటోలు కూడా ఒకసారి చూడండి. ఓకే, నౌ విల్ గో టు ది NDSA రిపోర్ట్. మీరు వాళ్ళు ఇచ్చిన అంటే సంవత్సరం కంటే ఎక్కువ సమయం భారతదేశంలోనే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఎగ్జామిన్ చేసి ఇచ్చిన రిపోర్ట్కి NDSA report stares at the crown jewel of the then BRS government, showcasing it as the worst man-made disaster ever in the history of India. స్వతంత్ర భారతదేశంలో మానవ కట్టడాల్లో ఇంత ఘోరంగా వైఫల్యం చెందిన ఏ ప్రాజెక్టు లేదు అని చెప్పి ఈ రిపోర్ట్ ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. The following issues have been highlighted by NDSA in their report. Lack of proper geotechnical investigations. మరి సైంటిఫిక్ టెక్నికల్ నాలెడ్జ్ కాకుండా కనీసం
అసలు అక్కడ సాయిల్ టెస్టింగ్ సరిగ్గా చేయలేదండి వీళ్ళు. ఆ ఆతృత ఏందో, ఆ తొందర ఏందో, ఆ కకృతి ఏందో, ఆ అసమర్థ ఏందో, ఆ అహంకారం ఏంటిదో, కనీసము ప్రాపర్ సాయిల్ టెస్టింగ్ చేయలేదు వీళ్ళు. ల్యాక్ ఆఫ్ ప్రాపర్ జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్, డిజైన్ డెఫిషియన్సీస్, కన్స్ట్రక్షన్ డిఫెక్ట్స్, ఫెయిలియర్ ఆఫ్ మోడలింగ్ స్టడీస్, స్ట్రక్చరల్ డిస్ట్రెస్. అంటే స్ట్రక్చర్ ఇప్పుడు కూలిపోయే పరిస్థితి, కొంత కూలిపోయింది, ప్రతిమే కూడా కూలిపోయే పరిస్థితి అనే విషయం. absence ఆఫ్ క్వాలిటీ కంట్రోల్. అసలు క్వాలిటీ కంట్రోల్ అనే లేదు ఆ టైంలో. ఒక పెద్ద మనిషి ఇక్కడ కట్టు, ఇట్లా కట్టు, ఇంత సిమెంటే అంటే కట్టడమే. క్వాలిటీ కంట్రోల్ మాట్లాడలేదు, ఇంకెవరు మాట్లాడేది లేదు. absence ఆఫ్ క్వాలిటీ కంట్రోల్. కట్టిన తర్వాత కనీసం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కొంత ప్రొసీజర్ ప్రకారము ఆ ఫెయిలియర్స్ ని నిజాయితీగా ఒప్పుకొని కొంత ముందే చేస్తుంటే ఈ స్థాయికి ఇది రాకపోయేది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆల్సో టోటలీ ఫెయిలియర్. చాలా స్పష్టంగా స్వతంత్ర భారతదేశంలో కొన్ని డ్యామ్ సేఫ్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ప్రొసీజర్స్ ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో. పూర్తిగా డ్యామ్ సేఫ్టీ ఆస్పెక్ట్స్ ఏ ప్రొసీజర్ కూడా ఫాలో కాలేదు. ద కమిటీ రిపోర్ట్ హైలైటెడ్ సిగ్నిఫికెంట్ స్ట్రక్చరల్ డిస్ట్రెస్ అక్రాస్ ద 3 బ్యారేజెస్. అంటే ఏంటిది? ఒక లేమన్ లాంగ్వేజ్ లో ఆ వాల్స్ అండ్ బీమ్స్ లో పగులు వచ్చేసినాయి, క్రాక్స్ వచ్చేసినాయి, మరి అది కూలిపోవడం మొదలుపెట్టింది. ది మేడిగడ్డ బ్యారేజ్ suffered from severe settlement and cracking of piers in Block 7 with notable tilting, structural and hydromechanical components due to piping and deterioration of energy dissipation structures, including dislodgement of wearing coat and cement concrete blocks downstream. The Annaram and Sundilla barrages exhibited similar patterns of seepage, so piping distress, including the dislodgement of wearing cord and concrete blocks downstream. మరి ఎందుకు జరిగింది ఇట్లా అనేది కొన్ని మీరు ఇండియస్ రిపోర్ట్, ఇది నేను చెప్పేది ఏది నా అభిప్రాయం కాదు, ఇదన్నీ దేశంలో ఉన్న అత్యంత నైపుణ్యం, టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న ఎక్స్పర్ట్ చెప్పిన ఒపీనియన్. అసలు ఎవరన్నా కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఇటువంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు, ఇన్ని లక్షల కోట్లు ప్రజాధనం ఖర్చు పెట్టే వాళ్ళు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిన డిపిఆర్ తర్వాత చేసిండ్రు. కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిన 6 నెలలకి డిపిఆర్ సెంట్రల్ వాటర్ కమిషన్ కి సబ్మిట్ చేసిండ్రు. ఇంతకంటే అసలు సిగ్గుచేటైన పని ఇంకోటి ఉంటుందండి? ఇంకా వేరే ఏ దేశాలైనా ఇన్ని వేల లక్షల కోట్లు మానవ తప్పిదం వల్ల జరిగితే ఊకుంటారండి? కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిన తర్వాత డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సెంట్రల్ వాటర్ కమిషన్ కి సబ్మిట్ చేయడం జరిగింది. అది కూడా డిపిఆర్ కూడా నార్మలీ ఇటువంటి ప్రాజెక్టులకి సుదీర్ఘ సమయం తీసుకుంటారు. వీళ్ళు డిపిఆర్ కూడా పైనుంచి ఆదేశాలు వచ్చినాయి, తొందరగా చేయాలి, రోజుల్లో చేయాలని టైంలో చేసింది. ఇంకో చాలా ముఖ్యమైన విషయం నేను ముందు చెప్పడం మర్చిపోయినా మీకు. వీళ్ళ ప్రభుత్వమే ఒక 5 రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్, అంటే తెలంగాణ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ కొంత అనుభవం ఉండి, కొంత నాలెడ్జ్ ఉండి, కొంత తెలంగాణ ప్రేమించే వాళ్ళని ఈ తుమ్మడి అటు నుంచి మేడిగడ్డ షిఫ్ట్ చేసే ముందే వాళ్ళతో కమిటీ చేసిండ్రు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, తుమ్మడి అట్టి దగ్గరనే కొద్దిగా తక్కువ హైటో ఎక్కువ హైటో ఈయనే కట్టండి, మీరు మేడిగడ్డ దగ్గర కట్టొద్దు అని స్పష్టమైన రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ కాపీ కూడా మా దగ్గర ఉంది. ఆ రిపోర్ట్ కాపీ మాయం చేసింది. మరి ఎంత ఏ లెవెల్ నెగ్లిజెన్సా, ఇన్కాంపిటెన్సా, కరప్షనా ఒకసారి ఆలోచన చేయాలి. డిపిఆర్ ప్రిపరేషన్
ఎన్డీఎస్ఏ ప్రకారం చాలా హడావిడిగా ఎవరో ఆదేశాల మేరకు చేయడం జరిగింది. Detailed project report is an important document for examining techno-economic viability of a project and arriving at a decision for making investment. పెట్టుబడి పెట్టడానికి ఒక డీటెయిల్ గా టెక్నికల్ గా ఎకనామిక్ గా వయబిలిటీ ఎగ్జామిన్ చేస్తారు ఎవరైనా ఏ ప్రాజెక్ట్ అయినా. దీంట్లో కన్స్ట్రక్షన్ మొదలు పెట్టిన తర్వాత డిపిఆర్, ఆ డిపిఆర్ కూడా హడావిడి చేయడం. It is paramount that the project report is prepared well and is based on reliable data, adequate investigations, and after comprehensive studies on various techno-economic aspects. ఏది చేయలేదు. To achieve the desired objective expected of a DPR document, adequate time and resources need to be allocated for its preparation without showing undue haste. The bankable documents so prepared would ensure least changes and minimize cost overruns. వాళ్ళు డిపిఆర్ హడావిడి చేసింది కాబట్టి ప్రాజెక్ట్ కాస్ట్ రెండింతలైంది. మరి దాంట్లో ఇంకేం మతలం ఉందో మీరు కూడా అది గెస్ చేయవచ్చు. ఇంకో విషయం, సరే ఏదో ఒకటి డిపిఆర్ చేసి అక్కడ పడేసి, డిపిఆర్ చేసి సిడబ్ల్యూసి సబ్మిట్ చేసిన తర్వాత దాంట్లో కూడా ఎవరికేం చెప్పకుండా అప్పుడున్న పెద్ద మనుషులు ఈ మార్పు చేయంటే ఆ మార్పు, ఆ మార్పు చేయంటే ఆ మార్పు. సిగ్నిఫికెంట్ చేంజెస్ విచ్ ఆర్ అన్కామన్ were made during actual construction of barrages against what was planned in the DPR. DPR లో ఒకటి ఉంటే వీళ్ళు యాక్చువల్ కన్స్ట్రక్షన్ చేసింది ఇంకోటి, కన్స్ట్రక్షన్ మార్పులు చేసింది. అదేవిధంగా the location of barrages of Annaram and Sundilla barrages were shifted downstream by 2.2 kilometers and 5.4 kilometers respectively well after the agreement was signed with the construction agencies. ఈడ కడతామని చెప్పి డిపిఆర్ చేసిండ్రు, అగ్రిమెంట్ చేసిండ్రు. సారీ, ఓకే. దానికి విరుద్ధంగా ఒక పెద్ద మనిషి ఆడగా అడగట్టి మరి పైన చెప్పడం, అక్కడ కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ ఆ మార్పులు చేయడం కన్స్ట్రక్షన్లో. Even the new locations of these two barrages, Annaram and Sindilla, are below riverbed level, which is not common. Because of this, huge sand sedimentation has occurred on the upper stream of Annaram barrage. This is a significant change which is very unusual, as all the site investigations would have been performed at the ఒరిజినల్ సైట్ ప్లాన్ ఇన్ ది డిపిఆర్. అంటే ఒక దగ్గర కడతామని డిపిఆర్ లో రాసి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసిన చూపెట్టి వేరే చోట బ్యారేజ్ కట్టిన వెళ్ళు. నో ఇన్వెస్టిగేషన్ వాజ్ డన్ అట్ ద న్యూ సైట్. ది salient features of the three barrages underwent significant changes. The sheet pile for cutoffs got replaced by secant piles. అంటే పైల్ అంటే మనం అందరూ తెలుసు, ఇల్లు కట్టుకున్నా ఏం కట్టుకున్నా ఫౌండేషన్ సంబంధించింది. షీట్ పైల్ అంటేనేమో కంటిన్యూస్ వాల్ లా ఉంటుంది, సీకంట్ పైల్ ఏమో కొంత పిల్లర్స్ లా ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు డిపిఆర్ లో ఒక ఫౌండేషన్ రాసిండ్రు, యాక్చువల్ నిర్మాణం ఇంకో ఫౌండేషన్తో చేసిండ్రు. మరి దే చేంజ్ ద బేసిక్ పారామీటర్స్ ఆఫ్ ద ఫౌండేషన్ ఇట్ సెల్ఫ్. ది జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ అంటే బేసికలీ అక్కడ సాయిల్, అక్కడ జియాలజీ విషయంలో సరిగ్గా చేయలేదు. అదేవిధంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ కొన్ని మాన్యువల్స్ ఇస్తారు ఏ విధంగా ఇది చేయాలని, ఏది ఫాలో కాలేదు.
The worst part, ఇది point number 3 చూడండి. The worst part is that in case of Annaram and Sundilla barrages, the borehole investigations carried out at DPR stage became useless due to shifting of the barrages at construction stage. DPR లో ఇక్కడ కడతామని చెప్పి అక్కడ అది కూడా పూర్తిగా ఫాలో కాలే, ఏదో కొంత బోర్హోల్ ఇన్వెస్టిగేషన్ చేసి యాక్చువల్ కట్టింది వేరే చోట, అక్కడ అసలు బోర్హోల్ ఇన్వెస్టిగేషన్ చేయలేదు. Even though construction agencies drilled the boreholes, they were not only inadequate, but was done during construction time and not during investigation. Ade vidhanga, regarding the receipt of data inputs for design is concerned, CDO has reported deficiency in geotechnical data in respect of all 3 barrages. Idi CDO, అప్పుడున్న సీడీఓనే ఎన్డీఎస్ఏకి ఇచ్చిన లిఖితపూర్వమైన విషయము, మాకు సరిపోను వీళ్ళు డేటా ఇవ్వలేదు అని. వాళ్ళకే డేటా కూడా సరిగ్గా ఇవ్వకుండా కన్స్ట్రక్షన్ మొదలుపెట్టడం జరిగింది. సీడీఓ విషయంలో నార్మల్గా మన రాష్ట్రంలో కానీ ఇదివరకు కట్టిన ప్రాజెక్టులో కానీ ఇప్పుడు కానీ వేరే రాష్ట్రాల్లో కానీ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ దే డ్రైవ్ ద హోల్ ప్రాసెస్. డిజైన్ చేసేటప్పుడు, నిర్మాణం మొదలుపెట్టినప్పుడు, నిర్మాణం ఉన్నప్పుడు వాళ్ళ హయాంలో నడుస్తుంది. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో ఇది అప్పుడున్న సిడిఓ వాళ్ళు ఇచ్చిన లిఖితపూర్వకంగా ఎన్డీఎస్ఏ రిపోర్టు. సిడిఓ హ్యాడ్ నో రోల్ ఇన్ ప్లానింగ్, ఇన్వెస్టిగేషన్, గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్. This is because of the continuous intervention of the higher-ups with CDO. Periodical inspection of under construction barrage is also not placed under CDO. ఇది నేను నెక్స్ట్ చెప్పే పాయింట్ మీద చాలా జాగ్రత్తగా వినాలి. As a result, the barrages that were designed by CDO unit as a floating structure was not considered accordingly. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. As a result, the barrages that were designed by CDO unit as a floating structure was not constructed accordingly. They were constructed as rigid structures. మరి ఈ స్థాయిలో ఓకే పొరపాట్లు జరిగి ఉండి వాళ్ళు ఈరోజు ఏ విధంగా మాట్లాడుతుండో మీరు ఆలోచన చేయండి. మేడిగడ్డలో ఒక టైప్ ఆఫ్ ఫౌండేషన్ టెక్నాలజీ వాడినరు, మరి అన్నారం సుందీల్లో ఇంకోటి వాళ్ళు ఇష్టం వాడుకున్నారు. మెనీ డిజైన్ చేంజెస్ were done by CDO unit to accommodate the request of project construction unit. The project investigation, last point చూడండి. The project investigation unit should provide all the geotechnical inputs up to the satisfaction of CDO and also implementation of the design and drawings given by CDO in toto with the project construction unit. Both of these were not followed. మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక ల్యాబొరేటరీ ఉంది. దాని పేరు తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్. జస్ట్ నోట్ ది పాయింట్ నెంబర్ 3. ది మోడల్ స్టడీ ఫెయిలియర్ అయినాయి. ఓకే, సీ ద పాయింట్ నెంబర్ 3. ఈ పాయింట్ నెంబర్ 1 and 2 were suppressed with the pressure from above that the barrages are to be continuously operation. వాళ్ళు ఏమన్నారు, ఈ బ్యారేజెస్ కంటిన్యూస్ ఆపరేట్ చేయకూడదు, యాజ్ రిక్వైర్డ్ దేర్ టు బి రెగ్యులేటింగ్ వాటర్ ఇస్ డన్ టు బి యాజ్ రిక్వైర్డ్, బట్ పైనుంచి ఆదేశాలు ఇది కంటిన్యూస్ గా ఆపరేట్ చేయాలని చెప్పి రావడం అదొక కారణం ఫెయిలియర్ కావడానికి. అంటే జరిగిన వైఫల్యాల్లో అనేక వైఫల్యాల్లో దిస్ సిచ్యుయేషన్ కుడ్ హావ్ బీన్ కరెక్టెడ్ by doing correct modeling and scaling, which is not done.
recommendations of Telangana State Engineering Research Labs not followed by project construction unit, leading to various distress conditions and damages to the barrages. The gate operation schedule suggested by the Telangana State Engineering Research Laboratories has not been followed by the project construction unit. Instead, the gates have been operated as per their requirement. The project construction unit అంటే ఎంత తొందరపాటుతో, ఎంత అసమర్థతో, ఎంత కకృతితో, ఎంత అనాలోచన చేసినంటే వీళ్ళు ఇనాగ్రేట్ చేసినప్పుడు ఆ బ్యారేజెస్ ముందున్న అబ్స్ట్రక్షన్స్, డెబ్రీ, కాఫర్ ట్యాంక్ మిగిలిపోయిన విషయాలు కూడా క్లియర్ చేయలేదు. దానివల్ల ఈ మన రీసెర్చ్ ల్యాబ్ సజెస్ట్ చేసినట్టుగా వాటర్ ఫ్లో కూడా స్మూత్ గా జరగలేదు. సరే, సమ్ ఆఫ్ ది చాలా టెక్నికల్ పాయింట్స్ అవాయిడ్ చేస్తాను బికాస్ విల్ నాట్ బి ఏబుల్ టు దిస్ వన్, బట్ ఐ విల్ స్కిప్ point 1. Point 2, the execution of the 3 barrages was taken up at site while the detailed project report of Kaleshwaram project was still under techno-economical appraisal in CWC and other central agencies. This is, NDSA reported in the final report. అదే కాకుండా మీరు ఆలోచన చేయండి, the then irrigation department engineers affected significant deviations. DPR సబ్మిట్ చేసిండ్రు, అందులోకి వెళ్ళి కూడా significant deviations in the project parameters during construction of the barrages. దాంట్లో కూడా అన్ని రకాల డీవియేషన్స్ కి చేయడం జరిగింది. See point 4. The decision on relocation of Annaram and Sundilla barrages was taken by a committee without any geotechnical investigations. Last point is that CWC approves a certain value of design flood. The design flood value for Sundilla barrages was not considered correctly. సరే, ప్రాజెక్ట్ కట్టినరు, కట్టిన తర్వాత అట్టహాసంగా ప్రారంభోత్సవం చేసుకున్నారు. ప్రారంభోత్సవం అయిన వెంటనే జగన్ అంటున్నారు, అయిన వెంటనే అందులో లోపాలు పడ్డాయి. అంటే 2019లోనే కన్స్ట్రక్షన్ పూర్తిగానే వాటర్ వాజ్ అబ్జర్వ్ టు బి oozing అవుట్ ఆఫ్ ద గ్రౌండ్ immediately in the downstream area of CC blocks downstream of the cutoff wall. However, the impounded water in the reservoir was not emptied for repairs and the reservoir was continued to be used for the stated purpose. అంటే ఈ లోపాలు, ఈ ఫెయిలియర్స్ అవుపడ్డ తర్వాత కూడా ఆ బ్యారేజ్ నీళ్లు నింపి అసలు ఎంటీ చేసి రిపేర్ వర్క్ చేస్తే బహుశా ఇంత ఈ స్థాయికి రాకపోయేదేమో ఏమో. బట్ అట్లనే అప్పుడు ఒక టైప్ ఆఫ్ పరిపాలన కదా, ఎవరు చెప్తే చేయాల్సిందే, అది టెక్నికల్ ఏముంది లేదు, ఎవరు ఆలోచనలు చేసలేదా. ఓకే, ద ఇంపౌండెడ్ అది ఆ ఫాల్ట్ చూసిన తర్వాత కూడా ద ఇంపౌండెడ్ వాటర్ ఇన్ ద రిజర్వాయర్ వాజ్ నాట్ ఎంప్టీడ్ ఫర్ రిపేర్స్ అండ్ రిజర్వాయర్ వాజ్ కంటిన్యూ టు బి యూస్. ఓకే, ఎందుకు ఎంపీ చేయలేదని అడిగిన వీళ్ళు. మీరు చూసింది కదా, ఎందుకు ఎంపీ చేయాలంటే ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేసే యూనిట్ అంటే అక్కడ సీఈలు ఎస్సీలు ఏమన్నారంటే, మేము ఇది ఎంపీ చేద్దామంటే మాకు ప్రభుత్వం నుంచి పర్మిషన్ ఇవ్వలే. దిస్ ఇస్ ద రిప్లై. See para 1, 2, 3, 4. Lack of repair and periodic maintenance. అంటే there is no operation maintenance. మనం ఏమనుకుంటే అప్పుడు. ఓకే,
lack of repair and periodic maintenance protocol has led to progressive deterioration over the years. The damages that occurred to the CC blocks and varying code of the downstream of 3 barrages immediately after the first monsoon, sand piping phenomenon and other distress gradually developing in the barrages was in the knowledge of the irrigation officials and construction agencies. O&M unit grossly failed in its duties and responsibility to fix these issues because గతంలో పరిపాలించిన అంత పొలిటికల్ లీడర్షిప్ అంత ఒక కుటుంబమే కదా. అసలు ఇంజనీర్ల మాట వినేటోడు లేడు. అసలు ఆ రిపేర్ వర్క్ చేపడితే ఈరోజు ఇంత నష్టం జరగకపోయేది. The 2 upstream barrages is Annaram and Sundilar of similar designs and the construction methodology is also similar. No operation and maintenance done here as well. అదే విధంగా భారతదేశంలో ఉన్న అన్ని డ్యామ్లలో బ్యారేజ్లలో ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ప్రీ మాన్సూను, పోస్ట్ మాన్సూను, కొన్ని షెడ్యూల్డ్ చెక్స్. ఈ బ్యారేజ్లలో none of the inspections were ever conducted by the department. ఇది మరి ఎన్డీఎస్ఏ వచ్చి మీ మెయింటెనెన్స్ రికార్డ్స్ చూపెట్టండి, మీరు ఎప్పుడు ఇన్స్పెక్ట్ చేసినారు, ఎప్పుడు ఏం చేసినారు. No maintenance records are found of these barrages. No maintenance record is found. మరి ఇది కొంత ఎంత పెద్ద ఎత్తున నేరం అంటే డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారము దిస్ ఇస్ మ్యాండేటరీ, ఇది కంపల్సరీ. ఇదేదో ఎవరి ఇష్టాయిష్టాల మీద కాదు ఇది. అయినా మరి గత ప్రభుత్వంలో పెద్ద మనుషులు ఇరిగేషన్ శాఖ నడిపింది ఇట్లా. ఇది ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఉన్న significant delays in attending to the repairs and maintenance noticed in the very first year. Noticed in the very first year after commissioning led to the deterioration. O&M కు ఒక మాన్యువల్ తయారు చేసుకోవాలి. దేనికి? యాజ్ పర్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ O&M మాన్యువల్ తయారు చేసుకోవాలి. There is no O&M, there is no quality control. In the absence of the quality control, the water tightness of the cutoff walls was never checked. Direct connection of the cutoff walls to the raft was never checked. The above 2 quality control issues are primary causes of the observed distress ante కూలిపోవడానికి. చివరిగా వాళ్ళు ఇచ్చిన సమ్మరీ, మరి హోలిస్టిక్ రిహాబిలిటేషన్ డిజైన్ మీరు మొత్తం కూడా తిరిగి అన్ని బ్యారేజెస్ కూడా ఇప్పుడైతే ఉపయోగించలేరు. మీరు మొత్తం కూడా రిహాబిలిటేషన్కి మరి ఏ విధంగా చేయాలో ఒక డిజైన్ చేసుకోవాలని. అదేవిధంగా వాళ్ళు జియో టెక్నికల్ స్టడీసు, అడ్వాన్స్ జియో ఫిజికల్ అసెస్మెంటు, హైడ్రాలిక్ మోడల్ స్టడీసు, మరి అనేక విషయాలు ఇప్పుడు వే ఫార్వర్డ్ కింద సజెస్ట్ చేశారు. మా ప్రభుత్వం దాని విధంగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మేరకు ముందుకు పోతామని చెప్తూ, మిత్రులారా, నేను ఎందుకు స్పెసిఫిక్గా కొంత టెక్నికల్గా ఉన్నా ఈ విషయాలకి యాజ్ ఇట్ ఈస్గా ఎన్డీఎస్ఏ రిపోర్టు మీకు కోట్ చేశానంటే, లక్షల కోట్ల నష్టం చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకి తీవ్రంగా దెబ్బతీసిండ్రు. ఇప్పుడు కూడా వాళ్ళు మాట్లాడే మాటలు చూడండి. అసలు ఎవరన్నా సిగ్గునోళ్ళు ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా, ఇంత ఘోర వైఫల్యం తర్వాత మాట్లాడతారు? అసలు తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రాష్ట్రాన్ని ముంచిండ్రు వీళ్ళు. ఇప్పుడు మళ్ళా మాట్లాడుతున్నారు, వాడు ఎన్డీఎస్ ఏడోడు, వీడోడు, వాడోడు. మరి నీకు తెలుసా? మరి నువ్వు కట్టినావు కదా, నువ్వు అర్థం కూలిపోయింది కదా. మరి ఇది తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు చేసిన
తీవ్రమైన అన్యాయం, శాశ్వతంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీసింది. తెలంగాణ రైతుల ప్రయోజనాలు దెబ్బతీసిన విషయం కూడా స్పష్టంగా తెలంగాణ ప్రజానీకానికి తెలవాలి. మరి మీరు కూడా నేను చెప్పే విషయాల్లో మీరు అర్థం చేసుకొని, మరి ఇది చాలా స్పష్టంగా ఉంది. స్వతంత్ర భారతదేశంలో మానవ కట్టడాల్లో ఇంత పెద్ద ఘోర వైఫల్యం, మానవ తప్పిదాల వల్ల ఎక్కడా జరగలేదని, లక్షల కోట్ల నష్టం, లక్షల ఎకరాలకు నీళ్లు రాకపోవడం, రాష్ట్ర ప్రతిష్ట దిగజారిపోవడం. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. నేను అయినాక సీతమ్మ సాగర్ బ్యారేజ్ అప్రూవల్ కోసం నేను మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి దగ్గర మీటింగ్ అటెండ్ అయినా. ఆ సెక్రటరీ గారు శ్రీమతి ముఖర్జీ ఏమైనదంటే, మేమేమన్నా అంటే ఇది మా సిడిఓ సెంట్రల్ డిజైన్ మా ఇరిగేషన్ శాఖలో క్లియర్ చేసిండ్రు, ఇది మీరు క్లియర్ చేయాలి, మాకు వాటర్ అలొకేషన్ చేయండి సీతారాం సాగర్ అంటే, మేము క్లియర్ చేయము. బికాస్ మీ ఇరిగేషన్ గతంలో ఉన్న ఇరిగేషన్ శాఖ మీ డిజైన్ చేసిన మేడిగడ్డ బ్యారేజే కూలిపోయింది, మేము సీతమ్మ సాగర్ ఎందుకు క్లియర్ చేస్తామన్నారు వాళ్ళు. అంటే అది తెలంగాణ యొక్క పేరు ప్రతిష్టలు మంట కలిపినరు ఈ పెద్ద పెద్ద మాటలు మాట్లాడేటోళ్ళు. మేము ఆ డిజైన్స్ అన్ని మళ్ళీ సెంట్రల్ వాటర్ కమిషన్తో అప్రూవ్ చేయించి, ఇప్పుడు మొన్న సీతమ్మ సాగర్కి సీతారాం సాగర్కి ఆల్ టెక్నికల్ అప్రూవల్స్ అండ్ 67 TMC వాటర్ అలొకేషన్ దిక్కు మరి ఆ దిశలో ముందుకు పోయినాము. మిత్రులారా, ఇది మా బాధ్యత ఎంతో మీ బాధ్యత అంతే మీరు గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మ్యాన్ మేడ్ డిజాస్టర్, దిస్ ద బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ లాస్ టు ఎనీ స్టేట్ ఇన్ దిస్ కంట్రీ. అండ్ ఇంత నష్టం చేసిన వాళ్ళు, డైరెక్ట్ గా నష్టం చేసిన వాళ్ళు గొంతెత్తి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ మరి మమ్మల్ని చిల్లర విమర్శలు చేస్తుంటే, మా మీద ఎంత బాధ్యత ఉందో వాళ్ళు చేసే మాటలు అర్థం లేవు, అసలు అది సందర్భం లేదు, వాళ్ళ ఘోర వైఫల్యం అని తెలంగాణ ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత మీ మీద కూడా అని చెప్పి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. టు స్టార్ట్ ఇన్ ద బిగినింగ్, అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు తుమ్మరెడ్డి నుంచి షిఫ్ట్ చేయడమే పెద్ద పొరపాటు. అక్కడ నీళ్లు లేవని రాసింది, అదొక పచ్చి అబద్ధము. ప్రాజెక్టు కాస్ట్ ఇన్ని రెట్లు పెంచడం మరి తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీయడము. వాళ్ళేమి వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చి పైసలు పెట్టలే. రాహుల్, మీరు, బాలు, మీరందరూ కట్టే ట్యాక్సులు, మనందరినీ మన ట్యాక్సులు మనని తాకట్టు పెట్టి, మన పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి, వాళ్ళ పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి, లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి కూలిపోయే ప్రాజెక్టు కట్టిన వాళ్ళు వీళ్ళు మళ్ళీ నోరు తెరిచి మాట్లాడితే దాన్ని ఏమనాలో మీరే డిసైడ్ చేయండి. ఒకటి ఫిగర్ చెప్తా మీకు, వాళ్ళ హయాంలో 1.81 lakh crores, 1,81,000 కోట్లు ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టి మన అందరినీ అప్పుల్లో ముంచి వృధా చేయడం జరిగింది. దానివల్ల ఎంత ఆకట్టు వచ్చిందండి? పచ్చి అబద్ధాలు. వర్షాలు వచ్చి SRSP స్టేజ్ 2 కింద నీళ్ళు వస్తే కాళేశ్వరం కింద వచ్చిందంటారు. నేను ఒక ఫిగర్ చెప్తాను మీకు. ఎలా ఇది కాళేశ్వరం ఈ ప్రాజెక్ట్ మేడిగడ్డ ప్రాజెక్టే గుండెకాయని వాళ్ళే అన్నారు. మీలో ఇరిగేషన్ కవర్ చేసిన బాలు కానీ, ఫసీ కానీ, మొయినుద్దీన్ కానీ, ఫల్గుణాచారి కానీ మీకు తెలుసు. మేడిగడ్డ గుండెకాయ అన్నారు వాళ్ళు. మేడిగడ్డ కూలిపోయింది కదా. ఈ బ్యారేజెస్లు కూలిపోయిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో ఎక్కువ వరి ధాన్యం పండించింది మా ప్రభుత్వ హయాంలో. వానాకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిన తర్వాత, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్లు నిరుపయోగం అయిపోయిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రో అగ్రికల్చర్ పాలసీసు, మా ప్రో ఫార్మర్ పాలసీస్తో మరి ఉన్న వాటర్ని డిసిప్లిన్గా ఉపయోగించుకొని వానాకాలంలో 153 లక్షల మెట్రిక్ టన్నులు పండినాయి. యాసంగిలో గగ్గోలు పెట్టిన వాళ్ళు ఆడెండిపోతుంది ఈడెండిపోతుందని. యాసంగిలో ఈసారి వచ్చిన వరి పంట
తెలంగాణ చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండిన వరి పంట 127 లక్షల మెట్రిక్ టన్నులు పండింది. రెండు పంటలు కలిపి 280 లక్షల మెట్రిక్ టన్నులు పండించిన వరి ధాన్యం పండించిన ఘనత మా ప్రభుత్వం దక్కిందని చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి ఇంత వరి ధాన్యం పండించి దిస్ ఇస్ రికార్డ్ ప్యాడీ ప్రొడక్షన్ ఇన్ ఇండియా. మరి ఈరోజు వాళ్ళు అర్ధరహితమైన మాటలు, చిల్లర మాటలు మాట్లాడుతుంటే దయచేసి యావత్ తెలంగాణ ప్రజలకి మనం పూర్తిగా అవగాహన కల్పించి వాళ్ళని మరి ఏ విధంగా వాళ్ళు వైఫల్యం చెందినది అనే విషయం పూర్తిగా మీరు ప్రజల్లోకి తీసుకుపోవాలి, రైతుల్లోకి తీసుకుపోవాలని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాం. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చి 2 రోజులు అయింది కదా. ఓకే, మేము దాని ముందు మరి ఆ ఏం చర్యలు ఎట్లా ముందుకు పోవాలనేది క్యాబినెట్లో చర్చించి చేస్తాం. కానీ బ్రదర్, నేను నీకేం చెప్తున్నా అంటే, మరి అధికారుల పొరపాటు ఉంటే చర్యలు తీసుకుంటాం. అధికారులకు ఆదేశాలు ఇచ్చిన వాళ్ళ గురించి కూడా నువ్వు మాట్లాడు. చట్టపరంగా ఎవరు పొరపాటు చేస్తే, ఎవరు ఆదేశాలు ఇస్తే దాని ప్రకారం చర్యలు ఉంటాయని చెప్పి మనం చేస్తున్నాం. మరి మొదటి 5 ఏళ్ళు ఎవరు ఇరిగేషన్ మినిస్టరు, చీఫ్ మినిస్టరు, రెండో 5 ఏళ్లలో ఎవరు ఇరిగేషన్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అనేది మీరు ఆలోచన చేయాలి. ఈ ప్రాజెక్టు ఇబ్బందుల్లో పడ్డ తర్వాత మరి నాకు తెలిసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చీఫ్ మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్. బ్రదర్ ఒకటి, సరే వాళ్ళు అట్లా మాట్లాడినందుకే నేను సుదీర్ఘంగా గంట సేపు మీకు ప్రజెంటేషన్ ఇచ్చిన. అంటే వాళ్ళు ఈ విధమైన చిల్లర మాటలు మాట్లాడి ఇంకా ఘోరంగా మాట్లాడిన వాళ్ళు అంటే టు క్రియేట్ అవేర్నెస్ వి విల్ టేక్ ఇట్ టు ద పబ్లిక్. వాళ్ళు అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఉండొచ్చు, ఎన్డీఎస్ఏ ఇది ఇండిపెండెంట్ స్టాట్యూటరీ బాడీ క్రియేటెడ్ బై యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. For the act, TRS also supported in parliament. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. Yes, అంటే my friend, అంటే it's just 2 days that the report has come. We will take a holistic approach. This has to be placed in the cabinet. We will discuss and finalize. Balu. Annaram and Sundilla, borehole investigation carried out at DPR stage. So, did the NDSA say, or is it your understanding, or do we understand it this? Which way do we understand? Did the boreholes, were the boreholes dug after the construction began? If the construction is already in a different site, did the irrigation department and the agency AFCONS or Navayuga go and dig where there was no construction? Is it what it means? ఒకటి అన్నారం అండ్ సుందిల్లా బ్యారేజెస్ వాళ్ళైతే ఎక్కడైతే లొకేషన్ చూపెట్టారో డిపిఆర్ లో అక్కడికి ఒకటి 2.5 కిలోమీటర్లు 5.5 కిలోమీటర్లు దూరం చేశారు వాళ్ళు. జస్ట్ కంప్లీట్ ఈ బోర్ హోల్స్ దిక్కి ఇన్వెస్టిగేషన్ చేసింది ఒక చోట, కన్స్ట్రక్షన్ మొదలుపెట్టింది ఇంకో చోట. అయితే కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిన తర్వాత కన్స్ట్రక్షన్ ఏజెన్సీస్, కాంట్రాక్టర్లు వాళ్ళు కొంత బోర్హోల్స్ తవ్వుకున్నారు అక్కడ. కానీ దట్ ఈస్ ఆల్సో నాట్ యాజ్ పర్ రిక్వైర్మెంట్. ఎస్. My second question. Yeah. There is also this issue about TSCRL, right? The NDSA report has said that the TSCRL itself is not competent and it is inadequate. Yes. So what does your government want to do about TSCRL? See, I have, as irrigation minister, I have recently visited Valamtari and the Telangana Engineering Research Laboratories. We need to strengthen both. There is
అర్జెంట్ నీడ్ టు స్ట్రెంథెన్. అంటే ఆ 10 ఏళ్ల కాలంలో ఆ 2 ఇన్స్టిట్యూట్స్కి పూర్తిగా పక్కన పెట్టేసిండ్రు. యుల్ బి సర్ప్రైజ్ నో, వలంతారి ఇస్ ఎ వెరీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్. అందరు ఇంజనీర్లకి రెగ్యులర్గా ట్రైనింగ్ ఉండేది. ఈ వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని రాజేంద్ర నగర్లో ఉంది. అది ఒక 30-40 ఏళ్ళ సంది ఇరిగేషన్ ఇంజనీర్కి ఎవ్రీ ఇయర్ రెగ్యులర్ ట్రైనింగ్ ఉండేది. ఇప్పుడు నో ట్రైనింగ్ ఎట్ ఆల్ కండక్టెడ్. మేడిగడ్డ బ్యారేజ్కి రిపేర్ చేస్తారా, ఆల్టర్నేట్కి వెళ్తారా? అంటే నేను స్ట్రేట్ అవే రిపేర్ ఇవ్వలేము మేము. అయితే ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి ఆ రిపోర్ట్ ఆధారంగా మేము ముందు క్యాబినెట్లో చర్చించిన తర్వాతే ఒక సమగ్ర ప్రణాళికతో ముందుకు వస్తాము. సార్, కేసీఆర్ యొక్క పేరు రాకుండా ఉండడం కోసమే దాన్ని రిపేర్ చేయించట్లేదు, ముందుకు పోవట్లేదు. మీరు చేతగాక ఇవన్నీ విమర్శ చేస్తున్నారు. తప్పుకోండి, మేము కొద్ది రోజుల్లో దాన్ని చేసి చూపెడతామని చెప్పి మీ జిల్లాకి చెందిన మాజీ మంత్రి వాళ్ళ ప్రెస్ మీట్లో చెప్పాడు. ఆయన గురించి నేను చెప్పాలంటే ఇంకా చాలా చెప్పాలి. అది నేను ఆ విధంగా మాట్లాడను రాజకీయాల్లో కాబట్టి ఒకటి చెప్తున్నా. మీరు కట్టింది చూసినాం కదా, మీరు కట్టిందే కూలిపోయా. ఇంకా కూడా మీరు మాట్లాడాలంటే అది ఇంతకంటే సిగ్గులేని విషయం ఉంటుందా? రాములు, నువ్వు మొత్తం 1 hour విన్నావు. నువ్వు జగదీష్ రెడ్డి ఫోన్ చేసి చెప్పాలి. సార్ సపోజ్ మీరు ఈ రిపేర్స్ చేసినా కానీ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ 215 TMC వాటర్ లిఫ్ట్ అవుతుంది అక్కడ? ఒకవేళ మీరు చేస్తే కనుక ఒరిజినల్ ఇన్విసాజ్ 215 TMC లిఫ్ట్ చేయగలుగుతాం, సాధ్యపడుతుందా? ఇంకోటి సార్, మీరు పదే బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తున్నారు. వై నాట్ బీజేపీ సార్? ఎందుకంటే మెగా ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నది అవుట్ ఆఫ్ 1000 crores 600 crores బీజేపీ రిడీమ్ చేసుకున్నది. వాళ్ళని ఒక్క మాట మాట్లాడారు మీరు. సరే కాదు, ఈ ప్రాజెక్ట్ కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు అన్నాము. బీజేపీ దగ్గర విషయం ఉంటే వాళ్ళని అంటాం. అట్లే ఉంది. దే ఆర్ బోత్ అవర్ రైవల్స్. ఓకే, సి ఇప్పుడు అట్ దిస్ స్టేజ్ అంటే ఎంత టీఎంసీ అనేది ఇప్పుడు ఈ స్టేజ్లో అనడం కష్టం. అంటే ఫస్ట్ అసలు ఆ బ్యారేజ్ రిపేరు రీహాబిలిటేషన్ ఎట్లా ముందుకు పోవాలనేది ఆలోచన చేయాలి. ఆ విధంగా మనం ముందుకు పోదామని చెప్పి నేను మనం చేస్తున్నాం. Sir, last question from me at least. Do we have even an approximate timeline, either this way, that way, or whatever, by when the government may take a decision, and if by when it can be rehabilitated holistically, like you said, or whichever way? Thank you. ఇది Balu, see, firstly, now we are stepping into a completely technical subject. So, like I'm repeatedly saying, we will hold a cabinet meeting soon on this issue, besides other issues, and then we'll come up with a proper plan of action. కానీ ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఈ 1 year సమయంలో అనేక సందర్భాల్లో ఇప్పుడు రాములు చెప్పిన విషయం మాట్లాడుతున్నారు. ఏదో కేసీఆర్ పేరు వస్తుంది, కేసీఆర్ పేరు వచ్చేది ఇదే 1,00,000 కోట్లు ముంచిందని, కట్టిన ప్రాజెక్ట్ కూలిందని. మేము ఏనాడు కూడా దానికి రాజకీయం చేయలేదు. మేము ఇప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాం, జరిగిన ఘోర వైఫల్యానికి, ఆర్థిక నష్టానికి, తెలంగాణ రైతాంగానికి జరిగిన నష్టానికి గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళు ఇంజనీర్ ఫోర్స్ చేసిన దానికి వాళ్ళు బాధ్యులు. బట్ ఇప్పటి నుంచి ముందుకు పోయే విషయంలో ఏది రాష్ట్రానికి మంచి అయితే ఆ నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సంబంధించి ఏదైతే జరుగుతుందో, ఇప్పుడు ఈ రిపోర్ట్ వచ్చింది కదా, ఈ రిపోర్ట్ను మళ్ళీ దానికి ఏమన్నా మీరు చేర్చి ఏమైనా కొత్త చర్యలు తీసుకోబోతున్నారా, లేదంటే ఇంకా కొంచెం ఫాస్ట్గా దీని మీద చర్యలు తీసుకోవచ్చు? ఎందుకంటే ఇప్పటికే 2-3 సార్లు నోటీసులు ఇవ్వడము, రిపోర్ట్ రాకపోవడం ఇదంతా జరిగింది కదా, దీని మీద దుందుడుగా వెళ్తారా, లేకపోతే ఇట్లాగే స్లో కంటిన్యూ అవుతుంది? స్లో ఎందుకుందమ్మా? ఇప్పుడు మీకు తెలవాలి, దిస్ ఇస్ నాట్ స్లో బై ఎనీ స్టాండర్డ్స్. ప్రపంచంలో నీకు తెలిసి బాబు ఎన్ని టైంలో ఎన్ని బ్యారేజ్ కూలిపోయినాయి ఈ విధంగా, అంటే ఇంత అమౌంట్ ఖర్చు పెట్టి, ఇది క్వైట్ ఏ రేర్ అండ్ గ్రాస్ ఫెయిలియర్. సో సి, పీసీ ఘోష్ కమిషన్ is the apex body, is a judicial commission headed by a retired Supreme Court judge, a very respected jurist and the first Lok Ayukt of India. This NDSA report will also be submitted to them, and the judicial commission will also take this into cognizance. సార్, ఇంతకుముందు మీరు మాట్లాడుతూ వేరే దేశంలో అయితే ఇలాంటి చర్యలు ఇట్లాంటి అవినీతి కార్యక్రమాలు చేసినందుకు చర్యలు వేరే రకంగా ఉంటాయి, ఇప్పుడు మీరు ఏ చర్యలు తీసుకోబోతున్నారు?
మేము భారతదేశంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. సార్ Sir, తుమ్మిడియేటి నిర్మాణం ఏదో అర్పిద్దాం అనుకుంటున్నాం. తుమ్మిడియేటి నిర్మాణం ఎప్పటిలోగా స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? తుంబడిహట్టి ప్రాజెక్ట్ కి we have entrusted the work to Mr. Adityanath Das, and I asked him to start putting together the project report, whatever is required for restarting the work immediately. Sir, interim report में first tarvata ichaka kuda urgency and the pace of work was not taken up properly, and also grouting works lo chala issues ayyayi. This was after your government came in. అలాంటి విషయాల్లో కూడా మీరు ఏమైనా మెజర్స్ తీసుకుంటారా సార్? See, that is, I'll tell you what. Basic issue today is about failure of Medigada barrage. The Medigada barrage and Andaram Sundilla barrage, whatever failures were there because of what happened earlier. Okay, whatever else you mentioned, interim report, final report, ivanni kuda we will take action whatever is in the interest of Telangana state. Falgunachari, మేము మాట్లాడుకుంటున్నాను. ఎన్డీఎస్ఏ ఏదైతే అధ్యయనం చేస్తున్న సమయంలోనే మేడిగడ్డలో గ్రౌటింగ్ చేశారు, దానివల్ల మేము అధ్యయనం చేయడానికి ఇబ్బంది కలిగిందని కూడా రిపోర్ట్లో పెట్టారు. దాన్ని ఎలా చూస్తున్నారు? No, that was grouting work was done to protect the structure against flood damage. మీరు చెప్పిన విషయం అది కూడా ఇప్పుడు ఈ ఫైనల్ రిపోర్ట్తో సహా ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా మేము విల్ టేక్ into consideration. Okay, I think, see, I'll do what. I have spoken enough things. మీకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇంత పెద్ద డిజాస్టర్ జరిగింది, మీ మనసులో అందరికీ తెలుసు ఎవరు కారణం దీనికి. మీరు యూఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ అవేర్ సిటిజన్స్ ఆఫ్ తెలంగాణ. మాకు రెస్పాన్సిబిలిటీ ఎంతుందో మీకు అంతే ఉంది. ఇది ప్రజల్లో తీసుకుపోవడం చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.